ఈ వీడియోని నేను ఎంటర్టైన్ చేయడానికి చేయడం లేదు, భయపెట్టడానికి కూడా కాదు. కానీ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. చాలామంది చిన్న తప్పే కదా అని అనుకునే పనులే చట్టం దృష్టిలో తీవ్రమైన నేరాలు. మీరు ఈరోజు చేసిన ఒక చిన్న పని రేపు మీ జీవితాన్ని జైలు గేటు దాకా తీసుకెళ్ళగలదు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చట్టం మీ వయసును చూడదు, మీ ఉద్దేశాన్ని కూడా పెద్దగా పట్టించుకోదు. అది కేవలం మీరు చేసిన పనిని మాత్రమే చూస్తుంది. నాకు తెలీదు అనే మాట కోర్టులో పనిచేయదు. అందరూ చేస్తున్నారు అనే మాట పోలీస్ స్టేషన్లో ఉపయోగపడదు. ఈ నిజాన్ని అర్థం చేసుకోకపోతే ఈ వీడియోను మీరు చూడకపోయినా ఒకరోజు అనుభవించాల్సి వస్తుంది. ముందుగా డిజిటల్ నేరాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నవి ఇవే. ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఒక ఫోటోను ఫార్వర్డ్ చేశారనుకుందాం. అది అసభ్యంగా ఉండొచ్చు, లేకపోతే ఒకరి గౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉండొచ్చు. చాలామంది అనుకుంటారు, నేను తీసిన ఫోటో కాదు కదా, నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అనుకుంటారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే, ఆ కంటెంట్ మీ ఫోన్ నుంచి బయటకు వెళ్ళిందంటే ఆ నేరంలో మీరు కూడా భాగమే అని. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయితే మొదట మీ ఫోన్ స్వాధీనం చేసుకుంటారు. తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ చెక్ చేస్తారు. మీ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. మీరు మైనర్ అయితే జువెనైల్ హోమ్కి పంపిస్తారు. మేజర్ అయితే నేరుగా జైలుకి పంపిస్తారు. అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు యూట్యూబ్లో చేసే జైలు కాదు. అక్కడ ప్రైవసీ ఉండదు, మీ పేరు ఉండదు, ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది. రోజు రోజుకి అదే భయం, అదే ఒత్తిడి, అదే అవమానం. ఇప్పుడు ప్రేమ, సంబంధాలు, వయసు గురించి ఒక కఠినమైన నిజం. 18 ఏళ్ళు నిండని అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమతో ఒప్పుకున్నా కూడా చట్టం దృష్టిలో అది ఒప్పందం కాదు. ఇది చాలామందికి అర్థం కాదు. కోర్ట్ సినిమా మీరు చూసే ఉంటారు. మా ఇద్దరికి ఇష్టం అనే లాజిక్ చట్టంలో పనిచేయదు. ఇలాంటి కేసుల్లో పోక్సో లాంటి తీవ్రమైన చట్టాలు వస్తాయి. ఒకసారి పోక్సో కేసు నమోదైతే అది చిన్న విషయం కాదు. అరెస్ట్ అయ్యాక బెయిల్ చాలా కష్టం. కోర్టు ముందు మీరు ఎంత నిజాయితీగా మాట్లాడినా రికార్డులో ఒకటే ఉంటుంది, లైంగిక నేరం. ఆ ట్యాగ్ జీవితాంతం మీతోనే ఉంటుంది. జైల్లో ఇలాంటి కేసులతో వెళ్ళిన వాళ్లకు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మిగతా ఖైదీలు కూడా వీళ్లను వేరేలా చూస్తారు. గౌరవం అనే మాట అక్కడ అస్సలు ఉండదు. బయటకు వచ్చిన తర్వాత కూడా సమాజం మిమ్మల్ని మర్చిపోదు. ఇంకో ప్రమాదకరమైన విషయం ఫేక్ అకౌంట్స్, నకిలీ పేర్లు, ప్రాంక్స్. చాలామంది అనుకుంటారు ఇది సరదా కోసమే కదా అని. కానీ చట్టం దృష్టిలో ఇది గుర్తింపుని దొంగతనం చేయడం లాంటిది. ఒకరి పేరు, ఫోటో, ఐడెంటిటీ వాడితే అది నేరం. ఇలాంటి కేసుల్లో పోలీసులు మీ డివైస్ డేటా మొత్తం రికవర్ చేస్తారు, మీరు డిలీట్ చేసినవి కూడా. అరెస్ట్ అయిన తర్వాత మొదట లాకప్లో పెడతారు. నిద్ర అస్సలు ఉండదు, భోజనం తక్కువగా ఉంటుంది, అసలు మీ ఇష్టపడేది ఏ భోజనం కూడా ఉండదు. రోజులు, వారాలు కేసులు నడుస్తాయి. బయట ఉన్నప్పుడు చేసిన సరదా లోపల ఉన్నప్పుడు శిక్షగా మారుతుంది. ఇప్పుడు చాలామందికి షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ప్రైవేట్ చాట్స్ లేదా స్క్రీన్ షాట్లు. ప్రేమలో ఉన్నప్పుడు జరిగిన మాటలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ ప్రైవేట్. కానీ కోపంలో లేదా ఇగోలో వాటిని షేర్ చేస్తే అది గోప్యత ఉల్లంఘన కిందకి వస్తుంది. ఇలాంటి కేసుల్లో బాధితుడి వయసు చిన్నదైతే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. జైల్లో ఇలాంటి కేసులతో ఉన్న వాళ్లకు బయట వాళ్ళతో కాంటాక్ట్ చాలా పరిమితం. కుటుంబ సభ్యులు కూడా తలదించుకునే పరిస్థితి. ఒక స్క్రీన్ షాట్ మీ జీవితాన్ని అక్కడికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు పోలీస్ లేదా అధికారులతో ప్రవర్తన గురించి మాట్లాడాలి. ఈ మధ్య చాలామంది మొబైల్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తారు, తాము సేఫ్ అనుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన అపోహ. విధి నిర్వహణలో ఉన్న అధికారిని రెచ్చగొట్టడం, అడ్డుకోవడం నేరం. వీడియోలు తీస్తూ మాట్లాడితే అది మీ రక్షణ కాదు, అదే ఆధారంగా మారుతుంది. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయితే మొదటి కొన్ని గంటలు లేదా రోజులు మీకు చాలా భారంగా ఉంటాయి.
ప్రశ్నలు, విచారణ, ఒత్తిడి ఇలా ఉంటుంది. మీరు హీరో అనుకున్న వీడియో మీ కేస్ ఫైల్లో ఎగ్జిబిట్గా మారుతుంది. చాలామంది టీనేజర్లు ఒక పెద్ద అపోహలో బతుకుతున్నారు. మైనర్ అయితే ఏం కాదు, జువెనైల్ హోమ్ అంటే హాస్టల్ లాంటిదే కదా అని. 18 ఏళ్ల వయసు లోపల ఉంటే లైఫ్ సేఫ్గానే ఉంటుంది, అదేం పెద్ద సమస్య కాదు అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే జువెనైల్ హోమ్ అనేది శిక్ష లేని చోటు కాదు, అది జైలు కాదు అనుకోవచ్చు. కానీ అక్కడ జీవితం కూడా మీ భవిష్యత్తుపై శాశ్వతమైన ముద్ర వేస్తుంది. ఈ వీడియోలో నేను భయపెట్టడానికి కాదు కానీ నిజం చెప్పడానికి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిజం తెలుసుకోకుండా చేసిన ధైర్యమే చాలామంది జీవితాలను నాశనం చేసింది. జువెనైల్ హోమ్ అంటే ఏంటో చూద్దాం. ఒక మైనర్ నేరం చేస్తే కోర్టు అతన్ని నేరుగా పెద్దల జైలుకి పంపదు, అతన్ని జువెనైల్ హోమ్కి పంపిస్తారు. ఇది వినడానికి సాఫ్ట్గా ఉంటుంది, కానీ లోపల చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ మీరు మీ ఇంటి పేరును కోల్పోతారు, మీ స్వేచ్ఛను కోల్పోతారు, మీ మొబైల్, మీ స్నేహితులు, మీ సోషల్ మీడియా అన్నీ ఒక్కసారిగా కట్ అవుతాయి. మీ నెంబర్ మాత్రమే ఉంటుంది. రోజు ఒకే టైంకి లేవాలి, ఒకే టైంకి తినాలి, ఒకే టైంకి నిద్రపోవాలి. మీరు ఏం కావాలనుకుంటున్నారో అక్కడ ఎవ్వరికీ సంబంధం ఉండదు. జువెనైల్ హోమ్లో మరో భయంకరమైన విషయం ఏంటంటే మీరు ఒంటరిగా ఉండరు. మీతో పాటు వివిధ రకాల కేసుల్లో ఉన్న పిల్లలు ఉంటారు. చిన్న తప్పు చేసినవాడు ఉంటాడు, చాలా తీవ్రమైన నేరం చేసినవాడు కూడా ఉంటాడు. అందరూ ఒకే చోట ఉంటారు. అక్కడ మీరు మంచి అలవాట్లు నేర్చుకుంటారని ఎవరైనా అనుకుంటే అది అబద్ధం. అక్కడ ఎక్కువగా నేర్చుకునేది భయం, అనుమానం, హింస. మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక రకం మనిషి అయితే బయటకు వచ్చేసరికి మరో రకం మనిషిగా మారిపోవచ్చు. ఇప్పుడు ఒక కఠినమైన నిజం ఏంటంటే జువెనైల్ హోమ్లో ఉన్నప్పుడు మీ కేస్ రికార్డు తయారవుతుంది. చాలామంది అనుకుంటారు 18 సంవత్సరాలు వచ్చాక అంతా క్లియర్ అయిపోతుంది అని. కాదు, కొన్ని తీవ్రమైన కేసుల్లో మీరు మేజర్ అయిన తర్వాత కూడా అదే కేసు కొనసాగుతుంది. కోర్టు నిర్ణయాన్ని బట్టి మిమ్మల్ని పెద్దల జైలుకి కూడా షిఫ్ట్ చేయవచ్చు. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. జైలు అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఒక గది కాదు, అది ఒక వ్యవస్థ. అక్కడ బలహీనుడికి బలవంతుడికి ఇద్దరికీ విలువ ఉండదు. పెద్దల జైల్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అక్కడ ఎవరు మీరు అనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. మీ చదువు, మీ కుటుంబం, మీ కలలు ఇవన్నీ బయట మిగిలిపోతాయి. లోపల మీరు కేవలం ఒక ఖైదీ. కొత్తగా వెళ్ళిన వాళ్లకు మొదటి కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటుంది. భయం, అవమానం, ఒత్తిడి. ఇంకా ఒక విషయం చాలామందికి తెలియదు. జైల్లో ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యం చాలా వేగంగా దెబ్బతింటుంది. బయట ప్రపంచం ముందుకు వెళ్తుంటే మీరు ఒకే చోట నిలిచిపోతారు. మీ వయసు పెరుగుతుంది కానీ జీవితం ముందుకు కదలదు. చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ముద్ర పోదు. సమాజం మిమ్మల్ని ఒకసారి జైలుకి వెళ్ళినవాడు అనే లేబుల్తోనే చూస్తుంది. ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు, పెళ్లి విషయాలు వచ్చినప్పుడు ప్రతి చోట అదే ప్రశ్న. ఇప్పుడు ఒక ముఖ్యమైన తేడా అర్థం చేసుకోవాలి. జువెనైల్ హోమ్ అయినా జైలు అయినా రెండింటిలోనూ కామన్ విషయం స్వేచ్ఛని కోల్పోవడం. మీరు బయట ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న సరదాలు లోపల ఉన్నప్పుడు చేయడానికి కూడా కుదరవు. పెద్ద శిక్షగా మారతాయి. ఒక మెసేజ్, ఒక ఫార్వర్డ్, ఒక వీడియో ఇవన్నీ బయట చిన్నవిగా అనిపిస్తాయి, కానీ లోపల ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు చేశానా అని ఒకటే నీ మనసులో ప్రశ్న మెదులుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. మీరు బయటకు వచ్చినా ఆ కేసు మీతోనే ఉంటుంది. అది మీ పేరు ముందు కాకపోయినా మీ ఫైల్లో, మీ రికార్డులో, మీ గతంలో ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందో మీకు తెలీదు, కానీ తప్పకుండా వస్తుంది. ముందుగా ఉద్యోగం గురించి మాట్లాడాలి. చదువు ఉన్నా, టాలెంట్ ఉన్నా, ఇంటర్వ్యూలో బాగా మాట్లాడినా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మొత్తం కెరీర్ను ఆపేయగలదు. చాలా కంపెనీలు పోలీస్ వెరిఫికేషన్ చేస్తాయి, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్స్, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు. అక్కడ ఒక్క కేసు కనిపిస్తే అది నేరం చిన్నదా పెద్దదా అన్నది కూడా వాళ్ళు ఎక్కువగా చూడరు. వాళ్ళకు కావాల్సింది రిస్క్ లేని ఎంప్లాయ్. మీ జీవితంలో ఒకసారి జరిగిన తప్పు వాళ్ళ దృష్టిలో మీరు రిస్క్ అంతే. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు.
కారణం చెప్పరు, మీకు మెసేజ్ కూడా రాదు. మీరు ఎందుకు సెలెక్ట్ కాలేదు అని ఆలోచిస్తూ మిగిలిపోతారు. ఇప్పుడు పెళ్లి విషయం, ఇది చాలామందికి తక్కువగా అనిపిస్తుంది, కానీ జీవితంలో చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్ పెట్టినప్పుడు మొదటి ప్రశ్న చదువు కాదు, జీతం కాదు, ఏమైనా కేసులు ఉన్నాయా అనే ప్రశ్న ఉంటుంది. ఒకసారి ఆ మాట బయటకు వచ్చిందంటే మిగతా విషయాలన్నీ రెండో స్థానం. అమ్మాయి తరపు వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఒకసారి జైలుకి వెళ్ళిన వాడంటే రేపు ఏం చేస్తాడో అని. మీరు ఎంత మారిపోయినా, ఎంత మంచి మనిషి అయినా మీ గతం మీ ముందుకు వస్తుంది. ఇది నిజం, బాధాకరం కానీ నిజం. ఇప్పుడు సమాజం గురించి మాట్లాడాలి. మీరు ఎంత నెగ్లెక్ట్ చేసినా సమాజం మీకు శిక్ష విధించదు, కానీ మిమ్మల్ని మర్చిపోదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఎవరో ఒకరు మీ గతాన్ని గుర్తు చేస్తారు. అతనే కదా ఒకప్పుడు ఇలా చేశాడు అనే మాట ఎప్పుడో ఒకసారి వినిపిస్తుంది. ఇది బహిరంగంగా కాకపోయినా లోపలే జరుగుతుంది. మీ మీద నమ్మకం తగ్గుతూ వస్తుంది. మీ మాటకు విలువ ఉండదు. మీరు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఈయనెందుకు, లేదా ఈమెందుకు అనే అనుమానం వస్తుంది. ఇది రోజు ఎదుర్కోవలసిన మానసిక శిక్ష. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. కేసు పడిన తర్వాత మనిషి లోపల ఎలా మారిపోతాడో చాలామంది గమనించరు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నిశ్శబ్దంగా మారిపోతారు. ముందులా మాట్లాడరు, నవ్వరు. ఎందుకంటే వాళ్ళల్లో ఒక భయం ఉంటుంది, మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే అనే భయం. ఈ భయం జీవితాంతం వెంటాడుతుంది. ఇది బయటకు కనిపించదు, కానీ లోపల తినేస్తుంటుంది. చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. కొంతమంది పూర్తిగా తమ మీద తామే నమ్మకాన్ని కోల్పోతారు. ఈ వీడియోలో నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు. నిజం చెప్పాలంటే చాలా కేసుల్లో పిల్లలు నేరస్తులు కాదు, వాళ్ళు దారి తప్పిన వాళ్ళు. ఆ దారిని చూపించాల్సిన పెద్దలు ఎక్కడో ఒక చోట విఫలమయ్యారు. తల్లిదండ్రులు, టీచర్లు, ఇంకా మన సమాజం ముగ్గురు కలిసి ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాటు పేరు నిర్లక్ష్యం. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. పిల్లాడు ఒకరోజు పోలీస్ స్టేషన్ ముందు నిలబడినప్పుడు అందరూ షాక్ అవుతారు. కానీ ఆ షాక్ కంటే ముందు చాలా సంకేతాలు వచ్చుంటాయి. మనం చూసినా చూడనట్టు నటించవచ్చు. ముందుగా తల్లిదండ్రుల పాత్ర గురించి మాట్లాడాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు భోజనం పెట్టారు, ఫీజులు కట్టారు, ఫోన్ కొన్నారు, అంతే. అంతకు మించి బాధ్యత అనిపించదు. మా పిల్లాడు మంచోడే అని ఒక బ్లైండ్గా నమ్ముతూ ఉంటారు. కానీ మంచితనం అనేది ఆటోమేటిక్గా ఉండదు, దానికి మార్గదర్శకం కావాలి. పిల్లాడు రోజంతా ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలాంటి కంటెంట్ అతని ఆలోచనలను ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. కానీ చాలా ఇళ్లల్లో ఈ ప్రశ్నలు అడగడమే లేదు. అడిగితే నువ్వెందుకు ఇంత ఇంటర్ఫేర్ చేస్తున్నావు అనే భయం. ఇంకో పెద్ద వైఫల్యం భయంతో మౌనం. పిల్లాడు తప్పు చేస్తున్నాడని తెలిసినా తల్లిదండ్రులు మాట్లాడరు. ఇప్పుడు చెప్తే కోప్పడతాడేమో, ఫోన్ తీసేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాడేమో, మా మాట విండేమో అనే భయాలు. కానీ ఈ భయాలే ఒకరోజు పోలీస్ కేసుగా మారుతాయి. అప్పుడు మీకు తెలిసొస్తుంది, పిల్లాడు చిన్నగా చేసిన తప్పును ఇప్పుడే సరిదిద్దితే అది కుటుంబంలోనే ఆగిపోతుంది. అదే తప్పును పట్టించుకోకుండా వదిలేస్తే అది సిస్టమ్ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు తల్లిదండ్రుల మాటలకు సొసైటీలో కూడా విలువ ఉండదు. ఇంకో ప్రమాదకరమైన విషయం శిక్ష ద్వారా భయపెట్టడం. చాలా ఇళ్లలో ఇంకా ఇదే జరుగుతుంది. మళ్ళీ ఇలా చేస్తే చితకబాద్తో చెప్తున్నా అని అంటారు, లేదంటే బయటకు పో, ఇంటి నుంచి బయటకు పో అంటారు. ఇవి పిల్లల్ని సరిదిద్దవు, అవి వాళ్ళను మరింత దాచుకునేలా చేస్తాయి. పిల్లాడు భయంతో నిజం చెప్పడం మానేస్తాడు. సమస్య బయటపడదు, లోపలే పెరుగుతుంది. ఒకరోజు అది ఒక్కసారిగా పేలుతుంది. అప్పుడు అందరూ అసలు ఇది ఎలా జరిగింది, ఈవిడ మంచోడే కదా అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు సమాజం వైఫల్యాన్ని గురించి కూడా మాట్లాడాలి. మనం పిల్లలను రెండు రకాలుగా చూస్తాం. ఒకటి, అతడు చాలా తెలివైనవాడు. రెండు, అతడు చెడిపోయాడు అని. మధ్యలో మార్గం ఉండదు. ఒకసారి ఒక పిల్లాడిపై ట్యాగ్ పడితే అది అతన్ని వెంటాడుతుంది. మంచి మార్గంలోకి తీసుకురావాలనుకున్నా సమాజం అవకాశం ఇవ్వదు. ఈ రిజెక్షన్ కూడా పిల్లలను మరింత ప్రమాదమైన దారుల్లోకి నెడుతుంది. మనం కోరుకోకుండా మనమే ఆ దారిని చూపిస్తున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది, పిల్లలు చట్టాలు ఎందుకు తెలియకుండా పెరుగుతున్నారు? ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో చట్టాల గురించి మాట్లాడడమే లేదు. స్కూల్లో సైబర్ క్రైమ్, పోక్సో,
డిజిటల్ ప్రైవసీ వంటి విషయాలు ఒక పీరియడ్ కూడా నేర్పించట్లేదు. కానీ అదే విషయాలు పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఇది ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ కూడా ఉంది. పిల్లలు తప్పు చేసే ముందు వారికి తప్పేమిటో చెప్పాల్సింది కూడా మనమే కదా. ఇంకో నిజం చెప్పాలి, చాలామంది తల్లిదండ్రులు మా పిల్లాడు చిన్నవాడు అనే మాటతో తమ బాధ్యతను వదిలేస్తారు. కానీ చట్టం అలా చూడదు. చట్టం ముందు మీ పిల్లాడు చిన్నవాడైనా పెద్దవాడైనా బాధ్యత మాత్రం తప్పదు. ఒక కేసు పడితే మీ పిల్లాడి భవిష్యత్తుతో పాటు మీ కుటుంబ గౌరవం కూడా దెబ్బతింటుంది. ఇది ఎవ్వరు ముందుగా ఊహించరు, కానీ తరువాత అనుభవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.